నేను జునేద్ అహ్మద్ ఖలీల్, ఆమ్ ఆద్మీ పార్టీ బోధన్ కన్వీనర్. బోధన్ టౌన్లో వార్డ్ నెంబర్ 1లో ఇంత దారుణమైన పరిస్థితి. అక్కడే ప్రజలకు మంచి రోడ్లు కూడా లేవు, నీళ్ళ వసతి కూడా లేదు. అక్కడ పిల్లలకు మంచి అంగన్వాడీ స్కూల్ లేదు, స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. అక్కడ గడ్లు ఇంత పెరిగినాయి అంటే పాములు ఇంట్లోకి వస్తున్నాయి. అక్కడ పిల్లలు స్కూల్కి పోవాలంటే మురికి రోడ్ల మీద ఒక మోకాల దాకా నీళ్ళల్లో కాలు పెట్టి పోవాలా. ఇంత దారుణమైన పరిస్థితి. బోధన్ మున్సిపాలిటీ సిబ్బంది ఏం చేస్తున్నారు? అక్కడ పిల్లలు, అక్కడ వాడు మీ ప్రాంతవాసులు కాదా? వాళ్ళు బోధన్ వాళ్ళు కాదా? వాళ్ళు బీహార్ వాడా? అది నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. నేను మున్సిపల్ అధికారులు కోరుతున్న వెంటనే వార్డ్ నెంబర్ 1కు సమస్యను పరిష్కారం చేయాలా, లేకపోతే రాబోయే రోజుల్లో వార్డ్ నెంబర్ ప్రజల్ని మొత్తాన్ని మున్సిపాల్ తీసుకొచ్చి మున్సిపల్ గేరావు చేస్తా అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా రెండో డిమాండ్ మేము ఏం చేశామంటే, గత 5 నెలల నుండి మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ చేయడం లేదు. మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ కాకపోతే బోధన్ సమస్యలు ఎలా పరిష్కరిస్తారు, బోధన్ పట్టణ సమస్యలు ఎలా పరిష్కరిస్తారని ఈ సందర్భంగా అడుగుతున్నా. మరి కౌన్సిలర్లు ఎందుకు ఊరుకున్నారు? మరి అపోజిషన్ లీడర్లు ఎందుకు ఊరుకున్నారు? ఎందుకు మీరు డిమాండ్ చేయడం లేదు? మీరు ఎందుకు అడగడం లేదు రూలింగ్ పార్టీని కౌన్సిల్ మీటింగ్ పెట్టండి అని? ఎందుకు మీరు ఇద్దరు కలిసి బోధన్ ప్రజల్ని మొత్తం పిచ్చి పట్టిస్తున్నారు? మీరందరినీ నేను అడుగుతున్నా, రాబోయే రోజుల్లో ప్రజల పక్షాన మీరు నిలబడకుంటే ఆమ్ ఆద్మీ పార్టీ మున్సిపల్ కౌన్సిల్లో మా వ్యక్తులు ముందుకు వస్తారు, మరి ఈ ప్రజలు మిమ్మల్ని తరిమేస్తారు. వెంటనే మా సమస్యకు పరిష్కారం తేవాలని మున్సిపల్ అధికారులని, అదే కాంగ్రెస్ పార్టీ నాయకులని మేము ఈ సందర్భంగా కోరుతున్నాము. జై హింద్, జై ఆమ్ ఆద్మీ.